ఈ సంఘాన్ని స్థాపించి మరి దేశ విదేశాల్లో మరి విరివిగా వాడబడుతున్న డానియల్ గారిని, అలాగనే మా సహోదరి తల్లిగారు సిస్టర్ గారు దివ్య సిస్టర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరి మా సంఘ ఆనవాయితీ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న స్థానిక దైవజనుల్ని మేము సన్మానిస్తాం, మేమే తిరిగి సన్మానిస్తాం, మేము సన్మానాలు తీసుకోం. సో కనుక దైవ సేవకులు డానియల్ గారిని, అలాగనే మా సిస్టర్ గారు దివ్య అంట ఏ మీటింగ్కి వచ్చినా 42 అంటున్నాడు ఆయన. నేనేమో ఇలాగనే నిత్య యవనముగా పక్షిరాజు యవనం వలె ఆయన బలము విస్తరించి అనేక చోట్లకి ఆయన కూడా అభివృద్ధి పడుతుంది కాక. ఆమె గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి. మేరీ అమ్మగారు, మేరీ అమ్మగారు కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. అయ్యా అలాగే అరుణమ్మ గారు కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో దైవజనులు బిషప్ అయ్య గారు, రాజుబాబాయ్ గారు సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క చిత్తమును ఈ రాత్రి జరిగిస్తున్న అగాపే చర్చ్ యొక్క ఇద్దరు పాస్టర్లు తొట్టెలో పాక తొట్టె వెరీ గుడ్ దేవుని స్తోత్ర. ఆ సంవత్సరం ఆ కాలము అవన్నీ కూడా ఈరోజు నేను చెప్తాను. కానీ యేసు ప్రభు పాకలోనూ పుట్టలేదు, తొట్టిలోనూ పుట్టలేదు. ఆయన సిలువేసిన చక్రవర్తి సైతం ఆయన అంగీకరించి ప్రభుత్వాలు కూడా ఆయన అంగీకరించారు. అదిగో అపరించి పాత్రే ఉన్నాయి. అది వేలలో తీసుకుంటారు మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏసయ్యమ్మ చోట ఒక్కసారి పిలవండి, అయ్యలారంలో ఒక్కసారి పిలవండి. ఏసయ్య నా జీవితంలో రండి, నన్ను దర్శించండి, నన్ను ఒక్కసారి చూడలయ్యా, నా జీవితాన్ని మార్చండి అని అడగండి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా నీ గమనించండి. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నదని నమ్మితే